వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రారంభించిన ప్రీ ప్రైమరీ తరగతుల కోసం ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టారు. అయితే ఈ నియామకాలలో పెద్ద ఎత్తున అక్రమాలు, డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలి ఆవేదన. మోమిన్పేట్ మండలం ఎంకేపల్లికి చెందిన కావలి మాధవి అనే అభ్యర్థి తాను అన్ని అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ తనకంటే తక్కువ మార్కులు వచ్చిన వేరొకరికి ఆ పోస్టు కేటాయించారని ఆరోపించారు. మాయమైన ధృవపత్రాలు. మాధవిని అనర్హురాలిగా చూపించేందుకు ఆమె దరఖాస్తు ఫైల్ నుంచి కొన్ని ముఖ్యమైన సర్టిఫికెట్లను కావాలనే తొలగించారని వెల్లడైంది. నిలదీతతో బయటపడ్డ అసలు నిజం. బుధవారం డీఈఓ కార్యాలయానికి వెళ్లిన మాధవి అధికారులను నిలదీయగా దరఖాస్తును తిరిగి పరిశీలించినప్పుడు ఆ సర్టిఫికెట్లు మళ్లీ లభించాయి. దీంతో అధికారుల బాధ్యతారాహిత్యం, చేతివాటం స్పష్టంగా బయటపడ్డాయి. ఫస్ట్ రోజు వచ్చి ఇట్లా తక్కువ చెప్తే తీసుకోలేదు సార్, తీసుకోకుండా రిటర్న్ పంపించింది. మళ్ళీ ఏం చేసింది, 8వ తారీఖు రోజు మళ్ళీ వచ్చింది, అన్ని సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి తెచ్చిచ్చింది. దీనికి కట్టాలి తెచ్చిచ్చారు సార్. పెట్టి రాగానే ఇలా చెక్ చేసుకున్నాకనే తీసుకురు. ఇస్తాని రాపిచ్చింది కూడా వాళ్ళేనంట, ఇవి ఖాళీ ఉన్నాయి, ఇవి సబ్మిట్ చేయండి. నేను కట్టాలి చేసింది. మేము 3 ఇన్స్ట్రక్టర్స్ అండ్ 5 ఆయాస్ అపాయింట్ చేశారు. దాంట్లో ఈ ఎంకిపల్లి ది ప్రాబ్లము ఇప్పుడు మా నోటీస్లో వచ్చింది, దాని మీద యాక్షన్ తీసుకొని దాన్ని రెక్టిఫై చేస్తాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అప్లికేషన్కు సైడ్కి ఇచ్చిండ్రా, మళ్ళీ అప్లికేషన్ కాకుండా సపరేట్ ఇచ్చిర్రా? అది డిఓ వికారాబాద్. ఈ అమ్మాయి మాధవిది మన ఇన్స్ట్రక్టర్ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ గురించి అప్లై చేశారని చెప్పేసి చెప్పారు. కొన్ని డాక్యుమెంట్స్ తర్వాత తెచ్చేసి ఇచ్చారని చెప్పేసి ఈమెయిల్ చెప్పారు. చెప్పిన తర్వాత ఆ ఫామ్స్ అదే బయోడేటాకు ఎన్క్లోజ్ చేయకుండా వేరే లూజ్ పేపర్స్లను పెట్టేశారు. తర్వాత వీళ్ళు నోటీసులను తీసుకొచ్చిన తర్వాత మేము చూసిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో దాని గురించి మేము మా సబార్డినేట్స్తో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఓన్లీ 6 పోస్ట్, మేము 5 పోస్ట్ 3 పోస్ట్ చేసి 1 minute కట్ చేసి. నేను వెంకపల్లి. మా ఊర్లో ప్రీ ప్రైమరీ టీచర్కి అప్లికేషన్ పడ్డందున ఇంటర్ బేస్లో ఇస్తామన్నందుకు నేను ప్రీ ప్రైమరీ టీచర్కి అప్లై చేసుకున్నా. ఇచ్చిన టైంలోనే అన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసిన. కానీ ఇప్పుడు నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి పోస్ట్ ఇచ్చారు, కానీ నాకు ఇవ్వలేరు. హైయెస్ట్ మార్క్స్ ఉన్నా నాకు ఎందుకు రాలేదు అని నేను ఇక్కడ డిఈఓ సార్ దగ్గర అడిగితే సార్ ఏమన్నారు అంటే రెసిడెన్స్ లేనందున మీకు రిజెక్ట్ అయిందని చెప్పారు. సో నేను ఖచ్చితంగా ఇచ్చినాను సార్ అని చెప్పడం ద్వారా సార్ నెక్స్ట్ డే రమ్మన్నారు. నేను వచ్చినప్పుడు వెరిఫికేషన్లో నా సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేస్తే అందులో ఓన్లీ అప్లికేషన్ ఫామ్ అండ్ ఇంటర్ మెమో అవి మాత్రమే ఉన్నాయి, మిగతావన్నీ చెత్త దాంట్లో కనిపించినాయి. సో దీన్ని బట్టి సార్ నాకు ఏమని న్యాయం చేస్తామన్నారంటే నేను దీనిపైన యాక్షన్ తీసుకొని మీకు 2-3 రోజుల్లో న్యాయం చేస్తానని చెప్పారు.